ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం శ్రద్ధగా వినండి. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. అదేమంటే, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు, యాకోబు ఈ రెండు పేర్లు ఒక ఆయనవే. యాకోబు అనే పేరు సమాజంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఆ యాకోబు ఏమయ్యాడు అనంటే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆయనంతటా ఆయన మార్చుకున్నాడా, దేవుడు మార్చాడా అంటే యాకోబు యొక్క జీవితాన్ని, యాకోబు అనబడే పేరును కూడా దేవుడే మార్చివేశాడు. ఎందుకు మార్చివేశాడు అంటే యాకోబు దేవునితో ప్రార్థనలో పెనుగులాడాడు. ఈ పెనుగులాడినటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు ఏమని చెప్పాడనంటే, నీవు నరులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడువు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్న నీవు ఎవరివో తెలుసా? దేవుని బిడ్డవి. ఎట్లా అంటావా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని స్వీకరిస్తున్నావు కదూ. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అంటున్నాడు క్రింద వచనాల్లో. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడొద్దు, దిగులు పడవద్దు, నీకు సహాయము చేయువాడను నేనే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ రోజు యాకోబుతో ఏం మాట్లాడాడో ఈరోజు ఓ విశ్వాస వీరుడా, విశ్వాస వీరురాలా మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. తప్పక మీ కుటుంబంలో దేవుడు తోడుగా ఉండి ఈరోజు ఇబ్బందికరమైన స్థితుల్లో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలోనికి నడిపించబోతున్నాడు. ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. యాకోబు ఎంత దిగులు పడిపోయాడో, ఎంత బాధపడిపోయాడో, ఎంత దుఃఖపడిపోయాడో, ఆ దుఃఖమును, బాధను, వేదనను అదంతటిని తీసివేసి ఇప్పుడు యాకోబుని ఏం చేశాడంటే దేవుడు ఘనుడుగా ఎత్తిపట్టుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా ఘనుడుగా చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకనే ఈ మాట మీ చెవికి వినిపింపజేస్తున్నాడు దేవుడు. మీరు వింటున్నారు. రానున్న కాలం మీరు నిశ్చయముగా ఆశీర్వదించబడతారు. మీ పేరు ఘనమైనదిగా ఎంచబడుద్ది, మీ స్థితి ఘనమైనదిగా మార్చబడుద్ది, మీ పరిస్థితులు గొప్పగా రూపొందించబడతాయి. నమ్మితే దేవుని యొక్క ఆశీర్వాదం ఈ క్షణం నుండే నీకు అనుగ్రహించబడుద్ది. మరి కన్నులు మూస్తే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. అవును ప్రభువా, యాకోబు జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదించిన నీవు మా కుటుంబాన్ని, మా జీవితాన్ని కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ, మీరు ఒకవేళ మీ చేతిలో ఒక గ్లాసు నీళ్లు పట్టుకుంటే వాటిని కూడా ఆశీర్వదించమని చిన్న ప్రార్థన చేస్తా. కన్నులు మూయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ స్తోత్రాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రవ్వా, బ్రతుకులు ఎన్నో పోరాటాలు, ఎన్నో భయాలు, నీ పిల్లల జీవితాలు ఈరోజు చాలా కలవరాలతో ఉన్నాయి. యాకోబుని నీవు ఎలాగైతే కౌగిలించుకొని అతని ప్రార్థనను ముచ్చటపడి అతనితో గడిపావో, ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఈ బిడ్డలతో కూడా గడిపి వీళ్ళ పరిస్థితులను, యాకోబు భయముతో ఉన్నప్పుడు ఎలా ధైర్యం ఇచ్చావో, దిగులుతో ఉన్నప్పుడు ఎలా బలపరిచావో, ఈరోజు నీ బిడ్డలను కూడా మీరు బలపరుచున్నందుకు స్తోత్రాలు. చేతిలో ఉన్న నీటిని ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. త్రాగినప్పుడు మంచి ఆరోగ్యం దయచేయండి, క్షేమము ప్రసాదించండి. రోగులైన వారికి స్వస్థతనివ్వండి, బిడ్డలు లేని వారికి బిడ్డలనివ్వండి. ముఖ్యంగా మనసులో నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. మీ సాక్షులుగా నిలబెట్టండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. షలోం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మరియమ్మ గారు జంగారెడ్డిగూడెం నుంచి వీరు రావడం జరిగింది. ఈమెకి గుండె బలహీనత ఉంది, ఇంకా కామెర్లు సమస్య కూడా ఉంది. ఇంకా ఈమెకి యూరిన్ ట్రాక్లో కూడా ఇన్ఫెక్షన్ ఉన్న కారణంగా కాళ్ళు బండల్లాగా వాపు వచ్చేసాయి, రెండు కాళ్ళు కూడా. విజయవాడలో చూపించారు. అక్కడ కాదని చెప్పేసి ఈమెను అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి గుంటూరు తీసుకుని వెళ్ళారు. ఈమె మహాబ్రతికితే 3 రోజులు బ్రతుకుద్ది. ఈమె శరీరం ట్రీట్మెంట్కి కూడా సహకరించే విధంగా లేదు. మీరు బెటర్ ఏంటనంటే బతికినన్నాళ్ళు మీ కళ్ళెదుట ఉంటుంది, తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అదే ఆక్సిజన్ పెట్టేసి ఇంటికి పంపించేశారట. అట్లాంటి సిచ్యువేషన్ ఈమెది. మరణంతో పోరాడుతూ ఉంది. అలాంటి కండిషన్లో వీళ్ళ మేనత్త గారు
తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేతుల మీదుగా అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి చావు బతుకుల్లో ఉన్నటువంటి ఈ సహోదరికి విశ్వాసంతో ఆ అంజూర పండును పెట్టారు. ఒంటికి ప్రార్థనా తైలం పోసి అభిషేక స్వస్థత వస్త్రంతో తుడిచి ఈమెకు దేవుడు స్వస్థతను ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఈ సహోదరి దేవుని యొక్క శక్తితో నింపబడిందే. తెల్లవారేటప్పటికి పూర్తి ఆరోగ్యంతో నింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వైద్యులు అన్నారు 16 లక్షలు అవుతాయి ట్రీట్మెంట్కి. కానీ అంత ట్రీట్మెంట్ చేయాలన్నా ఈమె శరీరం సపోర్ట్ చేయదు. మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, మహా అయితే 3 రోజులు బ్రతుకుద్ది, చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈమె నోటి వెంబడ వామిటింగ్ అయినప్పుడు బ్లడ్ కూడా పడిపోతూ ఉండేదట. అంత భయంకరమైనటువంటి కండిషన్ ఈమెది. పూర్ణ ఆరోగ్యంతో నింపబడ్డారు. మరలా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈరోజుకి పూర్తి ఆరోగ్యంతో వీరు ఉన్నారు. ఈరోజు నేను ఆరోగ్యంగా లేచి తిరుగుతున్నాను, పనులకు కూడా వెళ్తున్నానండి అని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. ఎంత ఆశ్చర్యం దేవుని కార్యం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. ముఖ్య గమనిక: ఆదోనిలో 16వ తేదీ జరగవలసిన అంజూర పండుగ 20వ తేదీ మార్చటం అయినది. ఆదోనిలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. మార్పును గమనించగలరు. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. భీమవరంలో జూలై నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, భీమవరం. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఈ సహోదరికి గ్యాస్ట్రిక్ సమస్య, ఇంకా గొంతులో నొప్పితో బాధపడుతూ ఉంటారట. ఆ బాధను బట్టి ఎన్నో మందులు వాడారు, కానీ అది తగ్గక బాధపడుతూ, ఇంకా ఈమె భర్త కూడా పచ్చగడ్డి కోస్తున్న సమయంలో కంటికి వరి కంకి తగిలేటప్పటికి లోపల కనుగుడ్డుకి అది చిన్న గాయంలాగా పడిపోయి చీము అక్కడ గూడు కట్టేసిందనమాట. కన్ను పోతదేమో అన్నటువంటి భయాందోళనలో వీరు ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉంచి ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి కంటి ఉపరితలం మీద అప్లై చేసి, దేవా నా భర్తకి ఏమి కాకుండా ఆ గాయం నయమైపోతే సాక్ష్యం చెప్పుకుంటాను. ఇంకా ఈమె కూడా తన గొంతు నొప్పిని బట్టి కొన్ని సుక్కలు
త్రాగి సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పేసి తీర్మానం చేసుకుని ఉండగా దయగలిగిన దేవుడు ఈమెను అలాగే ఈమె భర్తను ఇద్దరిని కూడా స్వస్థపరిచాడు. కంటి సమస్యతో వచ్చినటువంటి ఈమె భర్తకి ఆ యొక్క సమస్య తగ్గిపోయింది. పూర్తిగా ఆ కన్ను తేటగా కనిపిస్తూ ఉంది. గాయం తగ్గింది అన్నటువంటి ఆనవాళ్ళు కూడా లేకుండా దేవుడు ఆ కంటిని స్వస్థపరిచి ఉండడం జరిగింది. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్దడోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్దడోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు.